గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నందిగం సురేష్ వర్గీయులు తనపై దాడి చేశారని టీడీపీ నాయకుడు రాజు ఆరోపించారు. తన భర్తపైనే దాడి చేశారని నందిగం సురేష్ భార్య బేబీలత తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు రాజు భార్య చైతన్యలక్ష్మి కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి. రాత్రి జరిగిన ఘర్షణలో రాజుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం రాజు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఎంపీ పోయిన గవర్నమెంట్ లో ఎంపీ ఉన్న టైంలో నువ్వు డ్యూటీ చేసి ఉండవు. నువ్వైతే చిన్నోడు తెలుసుకుంటాం. చిన్నోడు లక్షలొద్దు కోట్లు వద్దు కానీ ఆగు. ఏమంటే గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నందిగం సురేష్ వర్గీయులు తనపై దాడి చేశారని టీడీపీ నాయకుడు రాజు ఆరోపించారు. తన భర్తపైనే దాడి చేశారని నందిగం సురేష్ భార్య బేబీలత తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు రాజు భార్య చైతన్యలక్ష్మి కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఎందుకు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది? ఏం జరిగింది? శ్రీదేవి, రాత్రి అయితే మాత్రం ఇక తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో హైడ్రామా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఉద్దండరాయనిపాలెం అంటే ఇతను ఎవరైతే నందిగామ సురేష్ ఉన్నాడో నందిగామ సురేష్ సొంత ఊరు. నిన్న నైట్ ఆ ఊరికి సంబంధించి టీడీపీ నాయకుడు అయినటువంటి రాజు తన మీద దాడి జరిగింది అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు. ఈ సందర్భంగా కూడా రాజు భార్య అయినటువంటి చైతన్యలక్ష్మి అయితే ఇక్కడికి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళ మీద ఫిర్యాదు చేసింది. నందిగాం సురేష్ అతని సోదరుడు తన భర్తపై దాడి చేశాడు, తీవ్రంగా గాయపరిచారు అని చెప్పి ఆమె అయితే ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొద్దిసేపటికి నందిగాం సురేష్ భార్య అయినటువంటి బేబీలత కూడా అక్కడికి రావటం, తన భర్త మీదే రాజు దాడి చేశాడు. ఆ సందర్భంగా కూడా తాము వేరే ప్రాంతం నుంచి కాడేసుకుని వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ రాజు తన వర్గంతో అక్కడ తమను ఆపి తమపై దాడికి ప్రయత్నించాడు అని ఆమె కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం 2 ఫిర్యాదులను కూడా తీసుకున్నారు. అయితే ఎవరైతే టీడీపీకి సంబంధించిన నాయకుడు రాజు ఉన్నాడో రాజు మాత్రం గాయాలయ్యాయి. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తుంది ఏంటంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే మాత్రం రాత్రి మద్యం సేవించి ఒకళ్ళపై ఒకళ్ళ దాడులకి అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజు మాత్రం కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళినటువంటి నేపథ్యంలో అతని మీద దాడి జరిగినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకళ్ళపై ఒకళ్ళు దాడి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక పక్కన నందిగాం సురేష్ భార్య, మరో పక్కన రాజు భార్య కూడా ఈ కేసుకు సంబంధించి ఒకరిపై ఒకరు పరస్పరంగా కూడా ఫిర్యాదు చేసుకున్నటువంటి నేపథ్యంలో తుళ్లూరుకు సంబంధించి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ప్రజెంట్ విచారిస్తున్నారు. విచారించి ఆ విచారణలో వెలుగు చూసినటువంటి అంశాల ఆధారంగా కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రవికృష్ణ, థ్యాంక్ యూ.